యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం ఈ రోజు మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సేమ్ టైం మనకు సంబంధించిన టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడికి వెళ్ళి కూడా మీరు లింక్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు మొబైల్ యూజ్ చేస్తున్నా, సిస్టమ్ యూజ్ చేస్తున్నా మనకి ఈ విధంగా త్రిబుల్ బార్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఈ యొక్క మెయిన్ వెబ్సైట్లోనే మనకు లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ ద్వారా మనము లాగిన్ కావాల్సి ఉంటుంది. దట్ టు బి మీరు ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి యూజ్ చేసిన మెయిల్ ఐడి అండ్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. అండ్ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇవ్వడం జరిగిందో పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనం లాగిన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ పాస్వర్డ్ రికవరీ చేసుకోవడానికి, రీసెట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్ ద్వారా మీరు పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి అండ్ అదే మీకు సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసి అండ్ అక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసినట్టయితే అండ్ దీంట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మీరు ఇప్పుడు మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేసినట్టయితే మల్టిపుల్ హాల్ టికెట్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఒకే పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేస్తుంటే ఒకటే హాల్ టికెట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఇక్కడ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎకనామిక్స్ సంబంధించి సబ్జెక్ట్కి అయితే అప్లై చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకి ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రివ్యూ మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 అంటూ పిహెచ్డి జులై సెషన్ 2025కి సంబంధించి హాల్ టికెట్ అంటూ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ యొక్క ఫోటో, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అయితే ఉంటుంది. అది మీదా కాదా, క్లియర్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ సేమ్ టైం క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ అండ్ జెండరు, తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కేటగిరీ అవి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ మీరు ఏ పేపర్కి అయితే అప్లై చేయడం జరిగిందో అదే పేపర్ వచ్చిందా, వేరే ఇన్ఫర్మేషన్ ఉందా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్ ఏ డేట్లో ఉంది, ఏ టైంలో ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్స్. ఇవన్నీ మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మీ యొక్క ప్రొఫైల్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే క్యాండిడేట్ నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, జెండర్లో కానీ అండ్ కేటగిరీలో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మీరు కరెక్షన్స్ కోసం మెయిల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు దానికోసం రిస్క్ తీసుకోకండి. ఎందుకంటే మనకు టైం వేస్ట్ అది. ప్రజెంట్ అయితే మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ మీద ఫోకస్ అయితే చేయండి. అండ్ ఆ తర్వాత మనము స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అలాట్ చేయడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అడ్రస్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అంటూ జాకీర్ హుస్సేన్కి సంబంధించి లెక్చరర్ కాంప్లెక్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటూ మనకు మెయిన్ యూనివర్సిటీలోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ సంబంధించిన సిగ్నేచర్ అంటూ, రైట్ సైడ్ కార్నర్లో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అథారిటీస్ వెరిఫై చేసిన తర్వాత సైన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఎగ్జామ్ హాల్కి ఏ విధంగా వెళ్ళాలి అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది. ఈ యొక్క హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ మీరు క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే ఇంటర్వ్యూ కోసం యూజ్ అవుతుంది. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తర్వాత మీరు సబ్మిట్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి హాల్ టికెట్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మీరు టోటల్గా వెరిఫై చేసుకోవాలంటున్నారు. ఇది మనం అప్లికేషన్లో వాళ్ళు వెరిఫై చేయలేదు కాబట్టి ఇంటర్వ్యూ అడ్మిషన్ సెలెక్ట్ చేసే టైంలో వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది అని మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ ఎగ్జామ్ సంబంధించి డ్యూరేషన్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకి ఎగ్జామ్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. డ్యూరేషన్ అనేది 2 hours మీరు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ టైమింగ్స్ని బట్టి మీరు ఎగ్జామ్ సెంటర్కి 1 hour బిఫోర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎలాగో మనకు సెంటర్ తెలిసి ఉండడం, తెలియకపోవడము అండ్ మనము రూమ్ సెట్ చేసుకోవడం ఇలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి నా సజెషన్ వచ్చేసి అట్లీస్ట్ 1 hour బిఫోర్ అయితే ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెషన్ 9:45కి ఎగ్జామ్ ఉంది అనుకుంటే మీరు 8:45 వరకు యూనివర్సిటీలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇది మనకు మెయిన్ ఇన్స్ట్రక్షన్. అండ్ ఎగ్జామ్ సంబంధించి లాస్ట్కి ఎప్పటి వరకు అలౌ చేస్తారు అంటే 15 minutes బిఫోర్ వరకు మాత్రమే ఎగ్జామ్ సెంటర్కి అయితే అలౌ చేస్తారు. ఆఫ్టర్ 15 minutes ఎగ్జామ్ ఇంకా 15 minutes దగ్గరలో ఉంది అన్నప్పుడు మిమ్మల్ని అలౌ చేయరు. కాబట్టి కేర్ఫుల్గా అయితే ఉండండి. మ్యాక్సిమం మీకు 9:45 ఎగ్జామ్ ఉంది అంటే 9కి అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. అది మనకు చాలా బెనిఫిట్గా ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటుంది. అండ్ తర్వాత క్వశ్చన్ పేపర్కి సంబంధించి
సో మనకి ఎగ్జామ్ అనేది రిటర్న్ టెస్ట్ కాబట్టి ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు సో మీతో పాటు ఏంటంటే బ్లాక్ ఆర్ బాల్ పాయింట్ పెన్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వెన్యూ కానీ ఎగ్జామ్ సెంటర్ కానీ మీరు ముందే విజిట్ చేయండి, లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి అని అయితే మనకు మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు 5th పాయింట్ చూసినట్టయితే సో క్యాండిడేట్ అనేవారు ఫస్ట్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాము. అండ్ తర్వాత దాంతోపాటు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి, లైక్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఎనీ అదర్ గవర్నమెంట్ కార్డ్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇది మనకు వెరిఫికేషన్కి అయితే యూజ్ అవుతుంది. మీ యొక్క హాల్ టికెట్ అండ్ అదేవిధంగా ఐడి కార్డ్స్ అనేది సో అది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో మాల్ ప్రాక్టీస్ కానీ అదర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కానీ అయితే ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇచ్చారు, అలాంటి ఉండకుండా చూసుకోవాలి అంటూ. అండ్ 7th పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామినేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కావచ్చు, ఆన్సర్ బుక్లెట్ కావచ్చు, ఓఎంఆర్ షీట్ కావచ్చు, బేస్డ్ ఆన్ అవర్ యొక్క ఇన్విజిలేటర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం అక్కడ మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుందని అయితే మెన్షన్ చేశారు. 8th పాయింట్ వచ్చేసి ఎవరైతే దోజ్ ఆర్ క్యాండిడేట్స్ రిలేటెడ్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, పర్సన్ విత్ డిజబిలిటీ, మీకు సంబంధించి సబ్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఆ రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పారు. ఇది ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కాదు, మీరు ఇఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కానీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయినట్టయితే ఇంటర్వ్యూ అండ్ అడ్మిషన్స్ కోసం అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు క్యారీ చేయాలని అయితే మనకు మెన్షన్ చేశారు. దీంట్లో క్లియర్గా మేజర్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇది. అండ్ అదర్ బిలాంగింగ్స్ లైక్ బుక్స్ కానీ, నోట్స్ కానీ అండ్ బిట్ పేపర్స్ కానీ లేదా మొబైల్స్ కానీ అక్కడ అలౌ చేయరు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు మెన్షన్ చేశారు. సో మీరు ఫస్ట్ అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ మనకి రిటర్న్ టెస్ట్లో ఉంటుంది కాబట్టి సో రిటర్న్ టెస్ట్కి సంబంధించిన ఫోకస్ అయితే చేయండి. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మార్నింగ్ నుంచి సో మెనీ ఆస్పిరెంట్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్ అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. డ్యూ టు సమ్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు. నేను హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేశాను, బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. బట్ నేను 3కి చూసాను హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయింది. వీడియో చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. సో మీకు ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రతి సబ్జెక్ట్కి మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. 2010 నుంచి 2024 వరకు మ్యాక్సిమం సబ్జెక్ట్స్కి అయితే క్వశ్చన్ పేపర్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు జస్ట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేదా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పిహెచ్డి క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేసినట్టయితే మీకు క్వశ్చన్ పేపర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అవ్వనట్లయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీకు అది హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.